బిజినెస్ ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. వేరే వాళ్ళ కింద పనిచేసేది ఏంది, మనది మనం ఒకటి స్టార్ట్ చేసుకోవాలి, దాన్ని పెట్టుకొని లైఫ్లో సక్సెస్ కావాలి అని చెప్పి. అది స్టార్ట్ చేయడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గూగుల్, యూట్యూబ్ ఉన్నది లేనిది ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టద్దు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పి. ఇన్వెస్ట్మెంట్ కాడికి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ మన సేవింగ్స్ ఉన్నాయన్నీ తీసేడ పెడతాం, లేకపోతే అప్పు కూడా చేస్తాం. ఇంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేసే సిచ్యువేషన్లో మనం కేర్ఫుల్గా లేకపోతే ఎట్లా? బిజినెస్లు చేస్తున్నామంటే మార్కెటింగ్ ఉండాలి దానికి. మనం ఇప్పుడు రియల్ లైఫ్ నా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను చాలామంది క్లయింట్స్ దగ్గరకు పోతున్నా, సార్ మీ మార్కెటింగ్ బడ్జెట్ ఎంత? నా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. మంత్కి నువ్వు 5,000 పెట్టాలనుకుంటున్నావు, 50,000 పెట్టాలనుకుంటున్నావు, నీ బడ్జెట్ ఎంతో తెలిస్తే దాని ప్రకారం మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం అనేది నా క్వశ్చన్. వాళ్ళు ఏమంటారంటే, అసలు మార్కెటింగ్ బడ్జెట్ అంటే ఏంటి, అవసరమా, మెల్లమెల్ల చేద్దాంలే, ఫస్ట్ అయితే 5,000 పెట్టే చెయ్యు, చూద్దాం, సేల్స్ అయితే ఇంకెక్కువ చేద్దాం అన్నట్టు అంటారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మనం జిమ్కి పోయినాక ఫిట్ అవుతామా, ఫిట్ అయిన తర్వాత జిమ్కి పోతామా? ఇప్పుడు ఇది అట్లనే ఉంది. ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి అన్నప్పుడు నువ్వు ఆలోచించవు, నీకు మార్కెటింగ్ చేస్తేనే కదా సేల్స్ అయ్యేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. నువ్వు ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నావు, లైక్ ఒక 10,000, 20,000 అట్లీస్ట్, అది మినిమం అమౌంట్ అయినా ఒకసారి పెట్టి ఇచ్చిపెట్టేది కాదు మార్కెటింగ్. నెక్స్ట్ 3 months, 6 months, 1 year నీ బిజినెస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మార్కెట్ అవసరం. నువ్వు ఇక్కడ ఉన్నావంటే, చుట్టూ నలుగురికి తెలియాలి అంటే ఒక్కటే ఆప్షన్, మార్కెటింగ్. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా, ఆల్రెడీ పాత బిజినెస్లో ఉన్న వాళ్ళైనా, మీ మార్కెటింగ్ బడ్జెట్ ఎంత, పర్ మంత్ ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఈ ఫ్యాక్టర్ని ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.